ఆ తల్లి పేరే విచిత్రంగా ఉంటుంది. ఆ అమ్మవారిని వేడుకుంటే పోయిన వస్తువులను మళ్లీ మన దగ్గరకు చేరుస్తుంది. అంతేకాదు, ఈ దేవతను పూజిస్తే పోయిన వస్తువులే కాదు, తప్పిపోయిన కుటుంబ సభ్యులు కూడా తిరిగి మన వద్దకొస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. విడిపోయిన 2 కుటుంబాలు కూడా ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల కలుస్తాయని స్థానికుల నమ్మకం. ఆ తల్లికి ప్రధాన ఆలయం ఒక్కటే, కాని ఆ ప్రాంతంలో గ్రామాల ఆ తల్లి పీఠాలు, ఆ తల్లి ఆరాధన ఉంది. అయిన వాళ్లకు దూరమైన, స్పర్ధలతో విడిపోయినా, ముఖ్యమైన వస్తువులు గాని పత్రాలు గాని పోగొట్టుకున్నా, ఆ బంధాలు కలుపుకోవాలన్నా, పోగొట్టుకున్న పత్రాలు వస్తువులు పొందాలన్నా అక్కడందరికీ వెంటనే జ్ఞాపకం వచ్చేది, ఆరాధించబడేది ఆ తల్లే, అరైకాసు అమ్మన్. 2000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఆలయం. అరైకాసు అంటే అరకాసు. అరకాసు అమ్మన్ పేరే విచిత్రంగా ఉంది కదూ. ఇంతకీ ఎవరు ఇంత విచిత్రమైన పేరున్న ఈ దేవత? ఇంత విచిత్రమైన పేరుతో ఒక దేవత ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీకొక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. అమ్మన్ ఈ పేరు వినగానే ఈ దేవత తమిళనాడు ప్రాంతంలో కొలువైన దేవత అని అర్థమైపోయింది కదా. అవునండి, తమిళనాడు రాష్ట్రంలో చెన్నై సమీపంలో రత్నమంగళంలో కొలువు తీరి ఉంది అరైకాసు అమ్మన్. భక్తులు పొరపాటున గాని గ్రహపాటున గాని విలువైన వస్తువులు పత్రాలు మొదలైన వాటిని పోగొట్టుకుంటే వాటిని తిరిగి పొందేటట్టు చేస్తుందట ఈ అరైకాసు అమ్మన్. అందుకే ఆ ప్రాంతంలో తమ విలువైన వస్తువులను పోగొట్టుకుని ఎంత వెతికినా దొరకని భక్తులు పోగొట్టుకున్న వాటి జాడ తెలుసుకోవడం కోసం, తిరిగి వాటిని పొందడం కోసం ఈ అరైకాసు అమ్మన్ అమ్మవారిని ప్రార్థిస్తారట. చెన్నైలోని వందలూరు జూ సమీపంలోని జీఎస్టీ రోడ్డు నుండి 5 కిలోమీటర్ల దూరంలో వందలూరు కేళంబాక్కం రహదారికి ఆనుకుని ఉంటుంది ఈ ఆలయం. సరే, ఇంతకీ ఈ దేవత ఎవరు? ఇంత విచిత్రమైన పేరు ఎందుకొచ్చింది? ఆ కథేంటో చూద్దాం. అరైకాసు అమ్మన్ జగన్మాత పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారు ఒక పీఠం మీద కూర్చుని దర్శనమిస్తుంది. పసుపు రంగు వస్త్రాలతో, 4 చేతులతో, తల మీద చంద్రవంకతో, తలపై సర్పం కిరీటాన్ని ధరించి చేతిలో ఈటె పట్టుకుని దర్శనమిస్తుంది. ఒకచోట జోగులాంబ, మరోచోట కామాక్షి, ఇంకో చోట భగవతి అమ్మన్. ఇలా ఆ జగన్మాత వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో, వివిధ సందర్భాల్లో, వివిధ ఆకారాల్లో కొలువు తీరు ఉంటుంది. అలాగే తమిళనాడులో పుదుక్కోట దగ్గర ఉన్న తిరుగోకర్ణంలో ప్రగడాంబల్ అనే పేరుతో అమ్మవారు కొలువు తీరి పూజలందుకుంటోంది. ఆ ప్రగడాంబల్ అమ్మవారే ఈ అరైకాసు అమ్మన్. అంతా బాగానే ఉంది. ప్రగడాంబల్ అమ్మవారు సగం కాసు అంటే అరకాసు అమ్మన్గా ఎలా ప్రసిద్ధి చెందింది? దీని వెనుకున్న కారణమేంటి? ఈ విషయానికొస్తే, తిరుపుదుక్కోటై ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజులకు ప్రగడాంబల్ అమ్మవారు కులదేవత. ఒకసారి తమ వారసత్వ సంపదకు సంబంధించిన ఒక ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నాడు రాజు. ఎంత వెదికినా అది దొరకలేదు. ఎంతో ముఖ్యమైన ఆ పత్రం కనబడకుండా పోవడంతో వేదన పడ్డాడు. దాంతో ఇక ఆ రాజు నీవే దిక్కు తల్లి అని తమ కులదేవత ప్రగడాంబల్ అమ్మవారి ముందు మోకరిల్లాడు. ఆ జగజ్జనని దయచూపాలే గాని పొందలేనిదంటూ ఏముంటుంది? అమ్మవారి కరుణతో రాజు పోగొట్టుకున్న ఆ పత్రం దొరికింది. దాంతో అపరిమిత ఆనందంతో అమ్మవారి కరుణతో తను పోగొట్టుకున్న దానిని పొందినందుకు సంతోషించిన రాజు అమ్మవారికి కృతజ్ఞతగా ఆవిడ రూపాన్ని అరకాసు విలువున్న నాణెం మీద ఒక పక్క ముద్రింపచేసి వాటిని తన రాజ్యంలో ప్రజలకు పండుగలు ఉత్సవాల సమయంలో పంచిపెట్టేవాడు. ఆ వార్త అలా అందరికీ చేరింది. అప్పటినుంచి ఎవరేం పోగొట్టుకున్నా ఆ తల్లిని వేడుకోవడం ఆనవాయితీగా మారింది. అమ్మవారి పేరు కూడా మారింది. రాజు అరకాసు మీద అమ్మ రూపాన్ని ముద్రించి పంచడంతో అరకాసు అమ్మగా ప్రసిద్ధి చెందింది. అప్పటినుంచి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగే నవరాత్రి ఉత్సవాల్లో బియ్యం, బెల్లంతో పాటు అరకాసు నాణాన్ని ప్రసాదంగా ఇచ్చే ఆచారం మొదలైంది. ఆ రోజుల్లో అరకాసు నాణాలు అర్ధవృత్తాకారంలో ఉండేవట. అందుకే అప్పటినుంచి ఆ తల్లి పేరు అరైకాసు అమ్మన్గా మారిపోయింది. ప్రజలలో కూడా అమ్మవారి పట్ల విశ్వాసం పెరిగి తమ పోయిన వస్తువుల గురించి అమ్మవారికి నివేదించడం పెరిగిపోయింది. ఆ అమ్మవారు పోయిన వస్తువులు తిరిగి దొరికేటట్టు చేసే చల్లని తల్లిగా పేరొందింది. అరైకాసు అమ్మవారి మహిమను తెలియచేసే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది.
తమిళనాడులో రత్నమంగళంలో లక్ష్మీ కుబేర ఆలయం ఉంది. ఇక్కడ కుబేరుడికి ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం జరుగుతుంది. ఒకసారి ఆ ఉత్సవ సమయంలో అత్యంత విలువైన లక్ష్మీదేవి ఆభరణం ఒకటి కనిపించలేదు. ఎంత వెతికినా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఆ ఆలయ మేనేజింగ్ ట్రస్టీ అరైకాసు అమ్మవారిని ప్రార్థించి ఆ ఆభరణం దొరికితే అరైకాసు అమ్మకి అక్కడ పీఠం ఏర్పరిచి ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారట. ఆశ్చర్యంగా ఆ ఆభరణం లక్ష్మీ కుబేర ఆలయంలోనే దొరికింది. ట్రస్టీ వారు కుబేర ఆలయం సమీపంలోనే అరైకాసు అమ్మన్కు ఆలయం నిర్మించారు. ప్రస్తుతం అరైకాసు అమ్మ పీఠం తమిళనాడులోనే కాక ఇతర ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందింది. భక్తులు తాము పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందాక అమ్మకి కృతజ్ఞతలు తెలపడానికి అమ్మ దర్శనానికొస్తారు. వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు, సంతానం కోరుకునేవారు, కుటుంబ సభ్యులలో ఎవరైనా తప్పిపోతే వారి ఆచూకీ కోసం, ఆస్తులు దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలవడానికి, ఇలా ఎన్నో కోరికలతో అమ్మవారికి విన్నవించుకుని ఫలితం పొందుతున్నారు. ప్రస్తుతం అరైకాసు అమ్మ పీఠం తమిళనాడులోనే కాక ఇతర ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. మంగళ, శుక్ర, ఆదివారాల్లోనూ, పౌర్ణమి, అమావాస్యల్లోనూ ఈ దేవతని పూజిస్తే కోరిన కోరికలు తప్పక తీరుతాయని నమ్మకం. ఈ రోజుల్లో అమ్మవారి సన్నిధిలో దేవప్రశ్న అనే ఒక చిత్రమైన కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి దగ్గర 108 పత్రాలుంటాయి. భక్తులు అందులో ఒక దానిని తీస్తారు. ఆ కాగితంలో ఉన్న సూచనల ప్రకారం వారి కోరిక నెరవేరుతుంది అన్నది భక్తుల నమ్మకం. ఆ ప్రక్రియనే దేవప్రశ్న అంటారు. ఆలయంలో ప్రవేశించగానే ఎడమవైపు విఘ్నాలను నివారించే వినాయకుడు, కుడివైపు క్షేత్రపాలకుడు కరుప్పన్లు కొలువుతీరి ఉంటారు. పెద్ద హాలులో చుట్టూ వివిధ అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పూజలందుకుంటున్న కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి మొదలైన దేవతామూర్తుల విగ్రహాలు ఈ హాల్లో ఉంటాయి. ఆలయం మధ్యలో చిన్న గర్భగుడిలో అరైకాసు అమ్మ ప్రసన్న వదనంతో భక్తుల కోర్కెలు సదా తీరుస్తానని అభయమిస్తుందా అన్నట్టుగా చిరునవ్వుతో దర్శనమిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది అమ్మవారి దర్శనం. అమావాస్యకి, పౌర్ణమికి, ఇతర ఉత్సవాల సమయంలోనూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు నిరంతరాయంగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి దగ్గరలోనే శ్రీ లక్ష్మీ కుబేర ఆలయం, చక్రకాళీమాత ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. చెన్నై నుంచి చెంగల్పట్ రూట్లో రైలు ఎక్కి వందలూరులో దిగాలి. వందలూరు నుంచి కేలంబాకం వెళ్లే తోవలో వందలూరు జూకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. వందలూరు నుంచి షేర్డ్ ఆటోలు కూడా ఉంటాయి. అలాగే తాంబరం నుంచి రత్నమంగళానికి బస్సులుంటాయి. ఇక చెన్నై నుంచి క్యాబ్లు కూడా దొరుకుతాయి. ఇవి తప్పిపోయిన కుటుంబ సభ్యులను ఒక దగ్గరకు చేర్చి పోయిన వస్తువులను మనకు అందించే అరైకాసు అమ్మన్ ఆలయం యొక్క విశేషాలు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.